1999 కార్గిల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న రోజులు. అక్నూర్లో మిషనరీగా పరిచర్య చేస్తున్న డేవిడ్ ధన్ సింగ్ రాజ్ ఉదయాన్నే కడుపు నిండా పుల్కాలు తిని ఓ గ్లాసులు టీ తాగి ఇంకా సంచులు సర్దుకోవడంలో నిమగ్నమయ్యాడు. 2 సంచుల నిండా గాస్పల్ ప్యాకెట్స్, సువార్త పుస్తకాలు, కరపత్రాలు, కృత నిబంధన పుస్తకాలు నింపుకొని గ్రామానికి బయలుదేరాడు. తన భార్య ప్రసన్న ఆ రోజు వెళ్ళవద్దని వారిస్తూనే ఉంది. కానీ తప్పదు. తను వస్తానని షేక్పురం గ్రామంలో విశ్వాసులకు ముందే చెప్పాడు. అందరం కలిసి కొన్ని గ్రామాల్లో సువార్త చెప్దామని చెప్పాడు. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. మంచు బలంగా కురుస్తుంది. భీకరమైన చలి. షేక్పూర్ దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్లో వెళ్ళాలి. ఘాట్ రోడ్. 2 నుండి 3 గంటల ప్రయాణం. బయట అడుగు పెట్టాక ధన్ సింగ్కి ఈరోజు మానేస్తే పోతుందా అనిపించింది. వాతావరణం భయానకంగా ఉంది. తన కోసం ఎదురు చూస్తున్న విశ్వాసులు జ్ఞాపకం వచ్చారు. కాస్త పొద్దెక్కాక మంచు వర్షం ఆగిపోతుంది, చలి కూడా తగ్గుతుంది అని తనకు తానే చెప్పుకొని ముందుకు అడుగు వేశాడు. అరగంట నడక తరువాత బస్టాండ్ చేరుకొని అప్పటికే సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కి సంచులు సర్దుకొని కూర్చున్నాడు. కాసేపటికి అతడికి చిన్నగా నిద్ర పట్టింది. ఒక అరగంట అయ్యాక ఒక్క కుదుపుతో బస్ ఆగిపోయింది. కళ్ళు తెరిచిన ధన్ సింగ్ అటు ఇటు చూశాడు. ఎవరో గూర్జా రెజిమెంట్ అంటున్నాడు. అంతలోనే మెషిన్ గన్లు భుజాలపై వేలాడేసుకుని 4 ఆర్మీ వాళ్ళు బస్సును ఊపేస్తూ లోపలికి వచ్చారు. వాళ్ళ అరుపులు కేకలతో బస్సులో పరిస్థితి అంత భీభత్సంగా తయారైంది. వాళ్ళు ఒక్కొక్కరి ముఖాల్లోకి పరికించి చూస్తూ ధన్ సింగ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళలో ఒకడు ధన్ సింగ్ని చూస్తూనే మద్రాసి అని కేక పెట్టాడు. మిగిలిన జవాన్లు దూసుకు వచ్చారు. చెలో చెలో కిందకి దిగు అన్నారు. ధన్ సింగ్కి పై ప్రాణాలు పైకే వెళ్ళాయి. మై ధర్మ్ ప్రచార్ హూ అని చెప్పబోయాడు. ఈలోగా ఒకడు నవ్వుతూ శ్రీలంక నుండి వచ్చిన వాడిలా ఉన్నాడు అన్నాడు. ఒకడు ధన్ సింగ్ కాలర్ పట్టుకుని గుంజసాగాడు. ధన్ సింగ్ బస్ కమ్మీలు గట్టిగా పట్టుకున్నాడు. మరొకడి చేతిలో చిన్న లాఠీ ప్రత్యక్షమైంది. దాంతో ధన్ సింగ్ వేళ్లపైన ఒక్కటిచ్చాడు. మొత్తానికి కొంత పెనుగులాట అయ్యాక సంచులతో సహా ధన్ సింగ్ని కిందకు లాగి పడేశారు. రోడ్డు పక్కన ఉన్న గుంటలో సంచులతో సహా పడిపోయాడు. దానికోసమే చూస్తున్నట్లు బస్సు కదిలిపోయింది. వాళ్ళు 4 పొట్టిగా బలంగా ఉన్నారు. వాళ్ళలో 2 వచ్చి ధన్ సింగ్ని లేపి కూర్చోబెట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. ధన్ సింగ్ సంచిలోంచి కొత్త నిబంధన తీసి చూపించాడు. దాన్ని అటు ఇటు చూసి దీంతో మాకేం పని అన్నాడు వాళ్ళలో ఒకడు. వాళ్లకు ధన్ సింగ్ ఎల్టీటీఈకి చెందిన టెర్రరిస్ట్ అని అనుమానంగా ఉంది. నిన్నిక్కడకు దగ్గరలో ఉన్న మా బెటాలియన్కి తీసుకువెళ్తాం. నీ ఇంటరాగేషన్ అక్కడే జరుగుతుంది అన్నాడు వాళ్ళ నాయకుడిగా కనిపిస్తున్న ఒకడు. అక్కడ మీ మద్రాసు వాళ్ళు కూడా ఉన్నారులే, భయపడకు అన్నాడు మరొకడు. ధన్ సింగ్ గుండెల్లో వణుకు మొదలైంది. ప్రసన్నని ఇంటి దగ్గర తల్లిదండ్రిని తలంచుకున్నాడు. సంచులు భుజానికి వేసుకున్నాడు. వాళ్ళంతా నవ్వుతున్నారు. కిత్నా దూర్ హై బాయ్ సాబ్ అన్నాడు ధన్ సింగ్. ఇక్కడే లేపదా అంటూ ఒకడు ముందుకు తోశాడు. గుట్టలతో ఎత్తు పల్లాలతో ఉన్న చిన్న ఖాళీ దారిలో ధన్ సింగ్ని పరిగెత్తించారు. ముందుకు ఒకడు పరిగెత్తుతున్నాడు. 2 చెరో పక్క ఉన్నారు. ఒకడు వెనకాలన్నాడు. వాళ్ళు ఎలాంటి అలసట లేకుండా పరిగెత్తుతున్నారు. ధన్ సింగ్ 2 వైపుల సంచుల బరువు వేసుకున్న 2 స్వెటర్ల బరువుతో పరిగెత్తలేక ఆయాసపడుతుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. బాయ్ సాబ్ గుండె పట్టేసినట్టుంది అన్నాడు ధన్ సింగ్ వగరుస్తూ. దాంతో వెనుక ఉన్నవాడు బూటు కాలుతో బలంగా తన్నాడు. పక్కన ఉన్న మరొకడు దౌడ్ అంటూ లాఠీతో భుజాల మధ్య లాగి కొట్టాడు. అలా వేగం మందగించినప్పుడల్లా ధన్ సింగ్ని కొట్టుకుంటూ దొర్లించుకుంటూ పరిగెత్తించారు. అలా దాదాపు 3 కిలోమీటర్లు పరిగెత్తాక ధన్ సింగ్ ఒక క్వారీ క్యాంపు కనిపించింది. అప్పటికే చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ఆ క్యాంపుకి 2 గేట్లున్నాయి. మొదటి గేటులోంచి ధన్ సింగ్ని తీసుకువెళ్లారు. 2వ గేటు నుండి ఆ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఒక కల్నల్ జీబ్లో బయటకు వెళ్తున్నాడు. ఆయన ఎందుకో తల తిప్పి ధన్ సింగ్ని లోపలికి తోసుకు వెళ్తున్న జవాన్లను చూశాడు. వెంటనే జీప్ ఆపమని దిగాడు. లోపలికి వెళ్ళి తన ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు అని వాకౌట్ చేశాడు. 2వ నిమిషంలో ఆ 4 ధన్ సింగ్ని తీసుకుని ఆయన ముందు నిలబడ్డారు. విషయం కనుక్కుని సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఎవరయ్యా నువ్వు అన్నాడు ఆయన. ధన్ సింగ్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. అక్నూర్లో ఏం పని అన్నాడు. తను సువార్త ప్రకటించడానికి వచ్చానని చెప్పాడు ధన్ సింగ్. కల్నల్ ఆశ్చర్యపోయాడు. ఎక్కడో తమిళనాడు నుండి ఇక్కడికి సువార్త పని మీద వచ్చాడనేసరికి ఆయనకు చాలా అభ్రంగా అనిపించింది.
మాది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. నా పేరు రావు. నేను మిషన్ స్కూల్లో చదివాను. ముందు మీరు కూర్చోండి అన్నాడు. ధన్ సింగ్ కోసం 2 పెద్ద సమోసాలు, వేడి పాలు తెప్పించాడు. కాసేపు పిచ్చాపాటిగా కొంత సంభాషణ జరిగింది. ఆయన ఇంకా ఇలా అన్నాడు. అసలు క్రైస్తవంలో అన్నిటికంటే కీలకమేమిటి? మోక్షం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ధన్ సింగ్ హృదయంలో పాట మొదలైంది. ఒక అరగంట సేపు ఎలాంటి కల్తీ లేని సువార్త ఆయనతో పంచుకున్నాడు. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఆయన చాలా శ్రద్ధగా విన్నాడు. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇవ్వగలరా అన్నాడు. ఆ ముందు వారం జమ్మూ వెళ్ళినప్పుడు తన కోసం కొనుక్కున్న ఇంగ్లీష్ బైబిల్ తీసి సంతోషంగా ఆయన చేతిలో పెట్టాడు ధన్ సింగ్. ఆయన ఇలా అన్నాడు. మా బెటాలియన్లో 300కి పైగా జవాన్లు ఉన్నారు. వాళ్ళలో 100 మందికి దాకా ఆయా పనుల్లో ఉంటారు. మరో 200 మంది ఖాళీగా ఉన్నారేమో చూస్తాను. ఇలా అని ఆయన తన పిఏని పిలిచి ఖాళీగా ఉన్న వారందరినీ మైదానంలో కూర్చోబెట్టమని ఆదేశించాడు. బయట చలిలో అందరూ వరుసలు తీరి కూర్చున్నారు. వినండి, ఈయన మద్రాసు నుండి వచ్చారు. ప్రస్తుతం అక్నూర్లో ఉంటున్నారు. ఆయన కాసేపు కొన్ని మంచి మాటలు చెబుతారు. శ్రద్ధగా వినండి అన్నాడు. ధన్ సింగ్ వాళ్ళ ముందు నిలబడ్డాడు. చక్కని హిందీలో ఒక 3/4 గంట సేపు సువార్త ప్రకటించాడు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా అంటూ ప్రార్థన చేశాడు. అదయ్యాక అందరూ అతని చుట్టుమూగారు. ఒక 1/2 మంది తమిళ జవాన్లు అతన్ని అల్లుకుపోయారు. 5 నిమిషాల్లో సంచుల్లో సువార్త సాహిత్యం అంతా ఎగబడి తీసేసుకున్నారు. ఎక్కువ మంది తమ ఇంటి అడ్రస్లు ఇచ్చి ప్రార్థన చేయమని అభ్యర్థించారు. కల్నల్ రావు మరోసారి ధన్ సింగ్కి సమోసాలు, పాలు తెప్పించాడు. బస్టాండ్ వరకు జీప్లో పంపించాడు. ఆ సాయంత్రం 6 కల్లా ధన్ సింగ్ ఇల్లు చేరాడు. తర్వాత రోజుల్లో వాళ్ళలో కొందరు అతనితో స్నేహం కొనసాగించారు. యూపీ వాళ్ళు 2 ప్రస్తుతం వాళ్ళ గ్రామాల్లో పాస్టర్లుగా ఉన్నారు.